హాయ్ అండి. హలో అందరికీ. టమాటాలు పచ్చిరొయ్యలు వేసి బెండకాయ పులుసు ఎప్పుడైనా ఇలా చేశారా? ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. జిగురంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని వేసుకుని ఇవి కూడా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని మరికొంచెం సేపు టమాటాలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఉంచుకున్న 1 కప్పు రొయ్యలను వేసుకుని ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మూత పెట్టుకుని రొయ్యల్లోంచి నీళ్ళు ఊరుతాయి కాబట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 2 టీ స్పూన్ల కారము వేసుకుని అలాగే మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ముందుగానే చింతపండు నుంచి తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకుని అలాగే కొన్ని నీళ్లు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బుడగలు వచ్చి దగ్గర పడిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని కొత్తిమీర వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అందరికీ భలే నచ్చుతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.